సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మధురలో అయితే ఉన్నాము. సో ఈరోజు మనం ముందున్న గెస్ట్ డాక్టర్ నీలిమ, ఎంబీబీఎస్, ఎండి, పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్, అలానే న్యూట్రిషన్ కోచ్ కూడా. సో ఇంకెందుకు ఆలస్యం, అందరికీ చాలా డౌట్స్ ఉంటాయి హెల్త్ పరంగా. ఏ ఫుడ్ మంచిది, ఏ ఫుడ్ మంచిది కాదు. సో అలాంటి డౌట్స్ని మీకోసం నేను అడగబోతున్నాను. సో వెల్కమ్ టు సుమన్ టీవీ మేడం. So Namaste Suman TV. This is Dr. Neelima, consultant epidemiologist and nutrition coach. Thank you for inviting me. మ్యామ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. మ్యామ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్గా, అలానే న్యూట్రిషన్ కోచ్గా ఎంతోమందికి మీ సేవలు అందిస్తున్నారు. సో ఇందులో భాగంగా అసలు మనిషి యొక్క నాలిక రంగు బట్టి హెల్త్ ప్రాబ్లమ్స్ని కానీ లేదంటే హెల్త్ కండిషన్ని మనం ఏం చెప్పగలమా? What tongue color says about your health? సో దీన్ని బట్టి మనం చూస్తే హెల్దీ పర్సన్లో, నార్మల్ పర్సన్లో ఏంటంటే, ఒక హెల్దీ పర్సన్లో, ఏ డిసీజ్ లేని పర్సన్లో కలర్ ఆఫ్ ద టంగ్ షుడ్ బి పింక్ ఇన్ కలర్ విత్ స్మాల్ పాపిల్లే అక్రాస్ ఇట్ అనమాట, అక్రాస్ ద సర్ఫేస్. సో నెక్స్ట్ ఇంకా డిఫరెంట్ కలర్స్ టంగ్ మనం చూపిస్తూ ఉంటే అది కొన్ని కండిషన్స్ని ఇండికేట్ చేస్తుంది. సో ఫస్ట్ నేను కొన్ని కలర్స్ చెప్తాను మీకు. ఫస్ట్ ఏంటంటే మనం చూడాల్సింది, ఫస్ట్ కలర్ ఇస్ వైట్ కలర్ టంగ్ ఉన్న వాళ్ళకి ఏం ఇండికేషన్స్ అంటే, వెదర్ ఇట్ మే బి అ ఫంగల్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, ల్యూకోప్లేకియా అన్న కండిషన్ అవ్వచ్చు, లైకెన్ ప్లానస్ అన్న కండిషన్ అవ్వచ్చు. నెక్స్ట్ రెడ్ కలర్లో టంగ్ ఉందంటే మనకి స్కార్లెట్ ఫీవర్ అయినా, గ్లాసైటిస్ అయినా, ఏదైనా ఎలర్జీ అయినా, వైటమిన్ బి డెఫిషియన్సీ ఉండడం వల్ల అయినా ఈ రెడ్ కలర్ టంగ్ అనేది మనం చూస్తాం అనమాట. ఆరెంజ్ కలర్ టంగ్ మనకు దేంట్లో ఉంటుందంటే, పూర్ ఓరల్ హైజీన్, మీరు హైజీన్ సరిగ్గా బాగోకపోయినా, ఓరల్ హైజీన్ సరిగ్గా బాగోకపోయినా, నెక్స్ట్ మీరు ఏదైనా యాంటీబయోటిక్స్ తీసుకుంటున్నా, ఏదైనా కొన్ని మందులు లేకపోతే సర్టన్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల అయినా మీకు ఈ ఆరెంజ్ కలర్ టంగ్ అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ గ్రీన్ కలర్ టంగ్ ఉండడం వల్ల ఏంటంటే బ్యాక్టీరియల్ గ్రోత్ని సూచిస్తుంది. బ్యాక్టీరియా ఎక్కువ ఉండడం వల్ల, లేకపోతే ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల, లేకపోతే పూర్ ఓరల్ హైజీన్ బాగోకపోయినా ఆ గ్రీన్ కలర్ అనేది టంగ్లో చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే పర్పుల్ కలర్ టంగ్ ఉన్న వాళ్ళకి పూర్ బ్లడ్ సర్క్యులేషన్ ఉండడం వల్ల అయినా, లేకపోతే ఏదైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల అయినా, లేకపోతే కవాసాకి డిజీజ్ అని ఉంటుంది, ఆ డిజీజ్ ఉండడం వల్ల అయినా మీకు ఈ కలర్ అనేది పర్పుల్ కలర్లో అనేది ఉంటుంది. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టంగ్స్. బట్ ఆల్వేస్ రిమెంబర్, కలర్ ఆఫ్ ద టంగ్ ఇండికేట్ సమ్ హెల్త్ కండిషన్ అనమాట. సో మనకి నార్మల్ పీపుల్లో ఉండే కలర్ పింక్ కలర్,